వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మనం నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఉన్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయం మరి 11వ 1 నుండి మరి సూటిగా చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనంలో 3వ అధ్యాయంలో జరిగిన సంభవం ఏమిటి? ఆ దూత నువ్వు ఇశ్రాయేలు మధ్యకెళ్ళి దేవుడు కనబడ్డాడని చెప్పమంటే అప్పుడు మోసే 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, చెత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమీయగా అప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ మాటకి? అప్పుడు 2వ వచనంలో దేవుడు ఏమన్నాడు? నీ చేతిలోని అప్పుడు దేనిటని అడిగాడు. యెహోవా నీ చేతిలో ఉంది. అప్పుడు అతను ఏమన్నాడు? కర్ర అన్నాడు. మరి ఆ కర్రతోనే ఇప్పుడు అది మోసే కర్రనా, దేవుని కర్రనా? మోసే దగ్గర ఉన్నప్పుడు అది మోసే కర్ర. దానికి కొన్ని కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు. కొన్ని అధికారాన్ని ఆ కర్రకు కూడా ఇచ్చాడు. ఆ కర్రను చూపిస్తే నీళ్లు రక్తంగా మార్చబడడం, మరి ఆకాశం వైపు చూపిస్తే వర్షం కురిపించడం, అది ఒక మ్యాజిక్ స్టిక్ లాగా ఉంది. అంటే ఆ కర్ర ఎవరిదంటే ఇదే మనం 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం అనుకుంటా. అది దేవుని చేతి కర్ర అని చెప్పబడుతుంది. 4వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయమా? మరి ఆయన తన భార్య పిల్లలను 7వ తీసుకొని అధ్యాయం 10వ వచనం. భార్యను పిల్లలను తీసుకొని వచ్చేటప్పుడు దేవుని కర్రను కూడా చేత పట్టుకొస్తాడని ఉంది. చదవండి బ్రదర్. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అది కాదు. వాళ్ళు మిద్యాను దేశంలో నుండి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ కర్రని చేత పట్టుకొచ్చినప్పుడు ఆ సందర్భంలో అంటాడు, ఇది దేవుని చేతి కర్ర అన్నట్టు చెప్పొస్తాడు. అవుట్ ఆఫ్ స్టాక్. అది 7వ అధ్యాయంలోనే. ఇప్పుడు 7వ అధ్యాయంలోనే కదా వెనకొస్తాడు మిద్యాను దేశంలో. సరే సరే, సందర్భం వచ్చినప్పుడు దాన్ని చూద్దాంలే. వచ్చిద్ది, ఇప్పుడే వచ్చింది, మధ్యలోనే వచ్చింది. సరే, అది నీ చేతిలో ఏముందని అడిగినప్పుడు కర్ర అన్నాడు. అప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయం 17వ వచనంలో చూసాం. ఈ కర్రను పట్టుకొని సూచక్రియలు చేయమన్నాడు. మరి సూచక్రియలు ఎందుకు చేయమన్నాడు అంటే, మొదటి వచనంలో ఆయన అడిగిన ప్రశ్నకి దేవుని సమాధానం ఏంటంటే, ఆ కర్ర ద్వారా నేను సూచక్రియలు చేస్తాను, ఎప్పుడైతే ఈ సూచక్రియలు నేను చేస్తానో అప్పుడు దేవుడు నిన్ను పంపాడని నమ్ముతారని. అంటే దేవుడు తన దాసునికి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎలా ఉందంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. మరి యోహాను సువార్తలో కూడా క్రీస్తుని గురించి కూడా చూసాం, గుర్తుందా? యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31లో అంటే యేసుక్రీస్తు కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆ సాక్ష్యం ఏంటంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలే. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31లో మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి. మరి దీనిని దేవుడు ఏమంటున్నాడంటే సాక్ష్యం అంటున్నాడు. అదే యోహాను సువార్త 5:36లో కూడా చూసాం. అంటే మనం రాసింది వరుసగా ఉండదు, సూచిగా చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఇదేంటి అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని ఆలోచించకండి. యోహాను సువార్త 5:36లో అక్కడ సాక్ష్యం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ, యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అది ఏమనినా, నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే తండ్రి క్రీస్తుకు సాక్ష్యాన్ని ఎలా ఇస్తూ ఉన్నాడంటే క్రియల ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. ఆ క్రియలు ఏంటి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఇలాంటి క్రియల ద్వారా దేవుడు తన దాసులకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి 3వ వచనంలో
4వ అధ్యాయం 3వ వచనానికి పోదాం. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? అప్పుడు ఆయన ఆ కర్రను నేలను పడవేయమనగా అతను దాన్ని నేలను పడవేయగానే అది పామాయెను. మోసే దాని నుండి పారిపోయెను. చేతిలో ఉన్న కర్ర కింద పడి పాము అయితే దాన్ని చూసి ఎందుకు భయపడాలా? అంటే తన చేతిలో ఉన్న కర్రను తాను పడేసి పామని భయపడ్డాడంటే మరి ప్రజల సంగతి ఏంటి? అది ఒక అద్భుతం. మరి ఇలాంటి అద్భుతం ద్వారా దేవుడు మోసేకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి వీటన్నిటిని చేసిన తర్వాత వాళ్ళు నమ్మగలిగారా? నమ్మారనే ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈయన ఎప్పుడైతే ఈ కార్యాలు చేశాడో, అవును దేవుడు మోసేతో మాట్లాడాడు కాబట్టి మోసే ఇట్టి కార్యాన్ని చేస్తూ ఉన్నాడన్న నమ్మకం ఆ ప్రజల్లో కలిగింది. ఒక వ్యక్తికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ సూచక్రియలు, మహత్కార్యాలు సహాయపడుతూ ఉంది. దేవుడే తన దాసునికి ఇస్తున్న సాక్ష్యమని వాళ్ళు నమ్ముతున్నారంట. అంటే 3వ అధ్యాయం 4వ వచనంలో కర్రని కింద పడేస్తే పామయింది. కానీ మోసే అహరోన్లు దేవుడు చెప్పినట్లే చేశారా? ఇశ్రాయేల్ మధ్య అలాగే చేశాడు. ఫరో ఎదుట కూడా అలాగే చేశారు. నిర్గమకాండం 7వ అధ్యాయం 10 నుండి 13లో కాబట్టి మోసే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని వీళ్ళు చేస్తున్నారు. అక్కడ ఆ దేవుడు చెప్పిన కార్యాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కూడా నమ్మాలా, కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వారు దేవుని పిల్లలు కారు, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వారు కారు కాబట్టి వారు నమ్మలేదు. కానీ ఇశ్రాయేలీలు నమ్మారా? అదేదో మ్యాజిక్ లాగా అనుకుంటున్నాడు ఫరో రాజు కానీ, ఫరో సేవకులు కానీ. అప్పుడు 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ మోసే అహరోన్లు కర్ర కింద పడేసినప్పుడు పామైనట్టే అక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు కానీ, మంత్రజ్ఞులు కానీ, ఐగుప్తులో ఉన్న శకునగారులను కానీ పిలిచి తన మంత్రం చేత అలా చేయమంటే చేశారా? వాళ్ళు చేశారు. 12వ వచనంలో వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయన గాని అహరోను కర్ర వారి కర్రలను మిరిగివేశాను. అంటే వీళ్ళు చేసినట్లే వాళ్ళు మ్యాజిక్ చేశారు. ఐగుప్తులో ఉన్నటువంటి శకునగారులు కానీ, మంత్రజ్ఞులు కానీ, విద్వాంసులు కానీ చేశారు. అది మోసే అహరోను చేసిన కార్యం మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా చేశారు. అప్పుడు ఫరో ఏమనుకొని ఉంటాడు, వీళ్ళెవరో గారడి విద్యలు చేసేవాళ్ళు, మన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు మంత్రగాళ్ళు చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు, కానీ ఇందులో దేవుని ప్రమేయం లేదని అనుకొని ఉంటాడు. కానీ ఈ మంత్రగాళ్ళు చేసినట్లే మోసే అహరోను చేసినట్లే మంత్రగాళ్ళు చేశారంటే అలా చేపించింది కూడా ఎవరై ఉంటారు? మంత్రమా దేవుడా? మంత్రజ్ఞులు చేశారంటే వాళ్ళు మంత్రం చేత చేశారా లేకపోతే దేవుడే చేయించాడా? ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది, ఎవడైనా అక్కడ ఆ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, సచ్చినోళ్ళని బతికి అంటే సంథింగ్ ఏదో ఒక దేవుడు అంట అదేదో అటు చేస్తున్నాడు ఇటు చేస్తున్నాడు అని చెప్పినా ఒకవేళ వాడు చెప్పేది వాడు చేస్తూ ఉన్నా వాడిని చూసి మనం ఏం చేయకూడదంట, నమ్మకూడదంట. ఎందుకు నమ్మకూడదంటే దేవుడు మన విశ్వాసాన్ని శోధించడానికి కూడా వారికి అలాంటి శక్తిని ఇవ్వగలడంట. ఆ లేఖనం ఎక్కడో గుర్తుందా? ద్వితీయోపదేశకాండంలో నీ కవిటి పట్టుకునే భార్య కానీ, నీ తోబుట్టువే కానీ, నీ బంధువులు కానీ ఎవరైనా కూడా ఆ దేవత అలా చేస్తున్నాడంట, ఆ మనిషి అలా చేస్తున్నాడంట అని చెప్పినప్పుడు దాన్ని నమ్మకూడదంట. ఒకవేళ ఆయనకి ఆ చేసే శక్తిని దేవుడే ఇవ్వచ్చు, ఎందుకంటే అది మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇవ్వచ్చు అని అంటున్నాడు. మరి ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ మంత్రజ్ఞులు చేస్తున్నారంటే అది వారి విశ్వాసాన్ని పరీక్షించడానికే కావచ్చు. ఎవరి విశ్వాసాన్ని? మోసే అహరోనుల విశ్వాసాన్ని పరీక్షించడానికే కావచ్చు. అప్పుడు 13వ వచనంలో అది పరీక్షతో పాటు ఇంకొక కార్యాన్ని ఎగస్ట్రా చెప్తున్నాడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకోవడానికి కూడా ఆ మంత్రజ్ఞుల చేత దేవుడు అలా చేసి ఉండొచ్చు. 13వ వచనం అంతేనా? యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను గనుక
అతడు వారి మాట వినకపోయెను. ఒకవేళ ఆ మంత్రయజ్ఞం చేయకపోయి ఉంటే మోసే అహరోల మాట వినేవాడు. విన్న తర్వాత వాళ్ళని సాగనంపుంటే ఈ 10 తెగుళ్ళు కానీ దేవుని యొక్క శక్తి ఏదో ఆ దేశంలో కనపరచడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ మంత్రజ్ఞులు కూడా ఆ శక్తినిచ్చి ఫరో హృదయాన్ని కఠినపరచడానికి ఆ మంత్రజ్ఞులు చేసిన కార్యం ఒక మార్గదర్శకంగా ఉందన్నమాట. అరే మీరే కాదు చేసేది, మీరు అబద్ధం చెప్తున్నారు దేవుని పేరు చెప్పి, మా మంత్రజ్ఞులు కూడా అలాగే చేస్తున్నారు కదా, వీళ్ళు మంత్రజ్ఞులు మీరు మంత్రజ్ఞులే, వీడు గారిడి విధులు చేస్తున్నారు, మీరు గారిడి విధులు చేస్తున్నారు, కాబట్టి మీ మాట నేను ఎందుకు నమ్మాలని తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. మరి ఆ కఠినపరుచుకునే హృదయం అతనిది కాబట్టి కఠినపరుచుకున్నాడు. ఆ కఠినపరుచుకున్న హృదయం ఉన్నటువంటి ఫరో హృదయాన్ని దేవుడు మరలా రెట్టింపు కఠినత్వాన్ని ఇచ్చాడంట. 4వ వచనానికి పోదాం. 4వ వచనంలో కింద పడేస్తే పాము అయింది. 4వ వచనం మరలా ఏం చేశాడు దేవుడు? మోసేతో అన్నాడు, నీ చేయి చాపి దాన్ని తోకను పట్టుకొనగమనగా అతను తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. అంటే ఇదంతా ఈ మ్యాజికల్ లాగా కనబడుతుంది. అయినా యూదులు కాబట్టి సూచక్రియలు అడుగుతున్నారు. మరి గ్రీకు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కాబట్టి ఈ యూదులకి చూపించాల్సినటువంటి కార్యం ఈ అద్భుతాలు సూచక్రియలే. అందుకని దేవుడు ఈ మోసేని అహరోన్ని ఇలాంటి సూచక్రియలు చేతనే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దగ్గరకు పంపుతున్నాడు. 5వ వచనానికి పోదాం. మరి 5వ వచనంలో దేవుడు ఒక ముగింపుకు వచ్చాడు. ఈ కర్రను కింద పడేస్తే పాము అయింది, పట్టుకుంటే కర్ర అయింది. ఈ కార్యమును బట్టి దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారని చెప్పాడు 5వ వచనంలో. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మోసేతో అంటే, దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఈశాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముతారు. అంటే యూదుల పరిస్థితి ఏంటంటే, మనం సూచక్రియలు చూస్తే నమ్ముతారు. సూచక్రియ లేకపోతే వాళ్ళు ఏ కార్యాన్ని కూడా నమ్మరు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు లేఖనాన్ని చూపిస్తూ నమ్ముతానంటామే, అది మనకున్నటువంటి స్వభావం. యూదులకున్న స్వభావం ఏంటంటే, ఏదైనా ఒక కార్యాన్ని చెప్పినప్పుడు అది నెరవేరుతుందా నెరవేరదా అని స్థిరపరచడానికి వాళ్ళు ఏం చేయాలంటే సూచక్రియలు చూపించాలి. మరి యేసుక్రీస్తుని కూడా అడిగారుగా వాళ్ళు సూచక్రియలు. మరి దానికి సూచక్రియ ఏంటంటే, మరి మరి యోనాను గుర్చినటువంటి ఒక సూచక్రియ చెప్తాడు. యోనా చేప కడుపులో 3 దినములు ఉన్నట్టే మనిషి కుమారుడు భూగర్భంలో 3 దినాలు ఉంటాడని. అది వాళ్ళకి అర్థం కాల. అర్థమయ్యేటట్లు చెప్పుకుంటే వీళ్ళు యేసుక్రీస్తుని సిలువ వేస్తుండ్రు. కాబట్టి కొన్ని విషయాలు అర్థం కాకనే ఉంది యూదులకి. కొన్ని విషయాన్ని ఈ అద్భుతాలు సూచక్రియల చేత తేటపరుస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. మరి 6వ వచనానికి పోదాం. 4వ అధ్యాయం 6వ వచనంలో నిర్గమకాండం 4వ అధ్యాయం 6వ వచనం. మరియు యెహోవా నీ చెయ్యి రొమ్మున ఉంచుకొనుము అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై ఇనుము వలె తెల్లగా ఆయెను. అంటే పెట్టిన వెంటనే కుష్ఠము రాలా. గమనించండి, చాలా మంది తొందరపడుతున్నారు. ఆయన రొమ్మును చేయబెట్టుకుంటానే కుష్ఠం వచ్చింది అని. ఇట చెయ్యి రొమ్మును పెట్టి ఇట తీస్తే కుష్ఠం వచ్చింది. 6వ వచనంలో అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై ఇనుము వలె తెల్లగా ఆయెను. తర్వాత ఆయన తన చెయ్యి మరల రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మును ఉంచుకొని తన చెయ్యి రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయెను. అంటే 4 సార్లు, 2 సార్లు పెట్టాడు, 2 సార్లు తీశాడు. మొదటిసారి పెట్టి తీసినప్పుడు కుష్ఠం వచ్చింది, రెండోసారి పెట్టి తీసినప్పుడు కుష్ఠం పోయింది. కానీ ఈ కుష్ఠాన్ని గురించి పాత నిబంధనలో భయంకరమైనటువంటి ఒక కార్యాన్ని చూపిస్తాడు. అంటే పాత నిబంధన కాలంలో ఈ కుష్ఠం అనేది చాలా భయంకరమైనటువంటి ఒక రోగం. మరి ఈ దినాల్లో ఆ రోగాన్ని దేంతో పోల్చాలో కూడా తెలియడం లేదు. ఒకప్పట్లో HIV, ఎయిడ్స్ అనేవాళ్ళు.
ఇప్పుడు దాన్ని చూసినా జనాలకు భయం లేదు, ఎందుకంటే దానికి విరుగుడు వచ్చింది. కానీ ఈ కుష్ఠం అనేది ఒక భయంకరమైనటువంటి రోగం. అది రాజుకొచ్చిన జనసంచారం కలిగినటువంటి ప్రాంతాలలో వదిలిపెట్టని కూడా లేఖనాలు ఉంది. ఉజ్జయ కుష్ఠం కలిగినప్పుడు రాజుగా ఉన్నా కూడా అతన్ని ఏం చేశారు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విడిది గదిలో పెట్టి అతన్ని బంధించారు, బయట తిరగకూడదు. మరి 10 మంది కుష్ఠరోగులు ఎక్కడున్నారు, ఊరు బయట ఉన్నారు. అంటే ఈ కుష్ఠం అనేది ఎంత భయంకరం అంటే జన జనసంచారం కలిగినటువంటి స్థలాల్లో ఉండరు. ఒకవేళ ఆ రోగం మనకు వస్తుందని భయంతో వారిని గ్రామానికి లేక ఊరికి వెలుపల ఉంచుతారనమాట. కానీ ఈ లేవీలైతే ధైర్యంగా దానికి వైద్యం కూడా చేస్తారు. ఆ చూద్దాం, ద్వితీయోపదేశకాండం 32-39. అంటే బతికించేది ఆయనే, చంపేది ఆయనే, గాయపరిచేది ఆయనే, గాయమును స్వస్థపరిచేది ఆయనే. అలాగైతే కుష్ఠాన్ని రప్పించేది ఎవరు? దేవుడే. దాన్ని మానిపించేది కూడా ఎవరు? దేవుడే కదా. ద్వితీయోపదేశకాండం 32-39లో ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. అంటే గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే, చంపేది ఆయనే, బతికించేది ఆయనే. అలాగైతే ఈ కుష్ఠాన్ని రప్పించేది దేవుడే, కుష్ఠాన్ని మాన్పించేది కూడా ఇక్కడ దేవుడే కదా మోసేకి. సంఖ్యాకాండం 12-13లో అక్కడ మిరియాం పరిస్థితిని ఆలోచిస్తే మిరియం కూడా అతి భయంకరమైనటువంటి ఆ కుష్ఠం వస్తుంది ఆ సందర్భంలో. అప్పుడు మోసే ఎలుగెత్తి దేవుణ్ణి వేడుకుంటాడు, దయచేసి ఆమెను బాగు చేయమని దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆమెను దేవుడు బాగు చేస్తాడు. మరి అక్కడ మిరియంకు కుష్ఠరోగం రావడానికి గల కారణం దేవుడా? ఆ కుష్ఠాన్ని మిరియంకు రప్పించింది ఎవరు? దేవుడే. ఆ మిరియంలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టింది కూడా దేవుడే. సంఖ్యాకాండం 12-13. అంటే మోసే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మిరియంకు కుష్ఠాన్ని పుట్టించాడు. అప్పుడు మోసే వేడుకున్నప్పుడు దేవుడే మిరియంలో ఉన్నటువంటి ఆ కుష్ఠాన్ని తీసేసాడని చూస్తూ ఉన్నాం. అంటే ఏ రోగం, ఏదైనా ఒక రోగం వస్తుందనో దానికి కారణం ఎవరు? దేవుడే కారణం. ఇప్పుడు ప్రపంచంలో వింత రోగాలు వస్తుందంటే దానికి కారణం ఎవరంటే దేవుడే కదా. అంటే దేవుని అనుమతి లేకుండా ఏదైనా వస్తుందా భూమి మీదకి? ఏది రాదు. మరణం కూడా రాదు. దేవుడు నిర్ణయిస్తేనే మరణం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దేవుడు పెట్టిన శిక్షకి కొంతమంది చనిపోవడానికి పోతే ఆ మరణం వారి దగ్గర నుండి దూరంగా పారిపోతుందంట. అంటే దేవుని అధికారం లేకుండా, దేవుని సెలవు లేకుండా ఎవడు భూమి మీద నెమ్మదిగా ఉండలేడు. సావాలనుకున్నా కూడా సావలేడు వాడు. ఆ మరణాన్ని కూడా దేవుడే ఇవ్వాల. రోగాన్ని అయినా దేవుడే ఇస్తాడు, ఆశీర్వాదమైన దేవుడే ఇస్తాడు, శాపమైన, మేలైన, కీడైన, అంటే భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యానికి కారకుడు దేవుడే. కానీ మనం ఏమనుకుంటాం, కొన్ని కొన్ని విషయాల్లో మనం చేసిన పాపానికి కూడా మనం శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుబోతుడు ఉన్నాడు, ఆ తాగుబోతుడు ఫలానా అంటే కడుపు తినేసింది, కడుపులో ఏమీ లేదు, అది పోయింది, ఇది పోయింది అంటున్నారంటే అది అతను చేసినటువంటి దుర్మార్గమును బట్టి అతడు శిక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు ఏ కార్యం లేకనే భూమి మీద కొన్ని రోగాలు వస్తుంది, కొత్త కొత్త రోగాలు. మరి భూకంపాలు వస్తున్నాయి, మరి వరదలు, విపత్సం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్న కార్యం? సునామీని గురించి విన్నారా? సునామీ రావడానికి గల కారకులు ఎవరు? అది రావడానికి గల ప్రధానమైన వ్యక్తి ఎవరంటే దేవుడే. సముద్రానికి సరిహద్దును వేసాడని అనేక లేఖనాలు చూస్తాం. ఇర్మియా గ్రంథంలో, మరి ఆమోసు గ్రంథంలో, అలాంటి వాటిలో చూస్తాం. దేవుడు సముద్రానికి ఒక అద్దుని నియమించాడంట. నువ్వు ఇంతవరకు ఎంత ఘోషించినా రావాలా, బయటికి రాకూడదని. అది ఎంత ఘోషించినా ఆ అద్దుని దాటి ఇసుకతో అద్దు వేసాడు కదా, ఆ అద్దుని దాటి బయటికి రాదట. కానీ కొన్ని సందర్భాల్లో సునామీగా బయటకు వస్తుందంటే దానికి కారణం ఎవరు?
ఆయన ప్రవాహ జలమును భూమి మీదకి రప్పిస్తాడంట. దానికి ఇచ్చిన ఆజ్ఞని తీసేసి మీరు బయటికి రండి అన్నప్పుడు బయటకు వచ్చింది. మరి భూకంపం దేవుని సెలవు లేకుండా జరిగిద్దా? జరగదు. అంటే భూమి మీద ఏది జరుగుతున్నా దానికి కారణం ఎవరంటే దేవుడే కారణం. ఒక కొత్త రోగం వస్తుందన్నా దేవుడే. ఆ రోగానికి విరుగుడు కనిపెడుతున్నారన్నా దేవుడే. ఇప్పుడు మిరియాం సంగతి ఆలోచించండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనంలో మోసే వేడుకుంటున్నాడు. ఆ మిరియంకి అక్కడ కుష్ఠరోగం రావడానికి లేక ఆ కుష్ఠాన్ని పుట్టించింది ఎవరు? అక్కడ దేవుడే పుట్టించాడు. ఆ కుష్ఠాన్ని పోగొట్టింది కూడా ఎవరే? మోసే వేడుకున్నప్పుడు 12వ అధ్యాయం 13వ వచనం సంఖ్యాకాండంలో దేవుడే ఆమెను బాగు చేశాడు. 2 రాజుల గ్రంథం 5:14 మరి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం బాగా తెలుసు. అక్కడ నయమాను. గేహాజీ పరుగేలా ఓ మానవా నయమాను కుస్తేలా అని పాడతాం పాట. అక్కడ నయమాను వచ్చినప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నప్పుడు అతని దేహం పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడయ్యాడంట. శుద్ధుడు ఆయన. 2 రాజుల గ్రంథం 5:14లో. అతడు పోయి అంటే దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడు ఆయన. మరి అక్కడ పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడయ్యాడంటే అక్కడ అతను చేసిన కార్యం ఏమిటి? అతను దైవజనుడని నిరూపించుకుంటున్నాడు. దేవుడే నిరూపిస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడనేది ఇంకా అది ఏమైందంటే మరి ఎక్కువ స్ప్రెడ్ అయింది అనమాట, వ్యాపించింది. అంతకుముందు కూడా కొన్ని సందర్భాలు చూడవచ్చు. మేము దేశాంతరంలో నుండి వచ్చినటువంటి మాకు మా దేశంలో ఎన్ని నదులు లేవా, మరి ఈ నదిలోనే మునగాలని కూడా అన్నాడంట. కానీ ఆయన దైవజనుడని నిరూపించడానికి దేవుడు ఆ దైవజనునికి ఇచ్చినటువంటి సాక్ష్యం అనమాట అది. మరి ఈ దినాల్లో మనకు అట్టి సాక్ష్యం అవసరం లేదు. మత్తయి సువార్త 8:3లో కూడా యేసుక్రీస్తు కూడా ఇదే కుష్ఠరోగి మీద దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడొచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో అందుకు ఆయన చేయి చాచి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అంటే ఆ దినాలలో భయంకరమైనటువంటి రోగంగా ఉన్న యేసుక్రీస్తు ఆ కుష్ఠరోగిని కూడా ముట్టాడు. మరి కుష్ఠరోగిని ముట్టాడంటే మరి అది మనకు వస్తుందనే భయం ఉందా, లేకపోతే దేవుడే దాన్ని మనుషుల మీదకి తీసుకొస్తాడనే నమ్మకం ఉందా? అది ఏ రోగమైనా అది ఏ కార్యమైనా దేవుని అనుమతి లేకుండా ఒక వ్యక్తికి రాదు. ఇంతకుముందు చెప్పా, మరణమైనా సరే జీవమైనా సరే దేవుని అనుమతి లేకపోతే ఒక మనిషి దగ్గరికి అట్టి కార్యాలు చేరవు. ఆ ధైర్యంతోనే ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు కూడా నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి వానిని ముట్టాడా? 8వ అధ్యాయం 3వ వచనంలో ముట్టాడు. దగ్గరలో ఉండాలంటే ఆ కాలంలో భయం. కానీ యేసుక్రీస్తు అయితే ఆ కుష్ఠరోగిని ముట్టాడు కాబట్టి అంటే ఆ రోగాన్ని ఇచ్చేది ఎవరనేది అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తు. దేవుడే ఆ రోగాన్ని ఇస్తాడన్న గ్రహింపులో ఉన్నాడు యేసుక్రీస్తు. 8వ వచనానికి పోదాం. 4వ అధ్యాయం 8వ వచనంలో మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల రెండో దాన్ని బట్టి వింటారు అన్నాడు. అంటే మొదట కర్రలు పడేస్తే పాము అయింది, అది నమ్మకపోతే రొమ్మును చేయి పెట్టుకుని తీస్తే కష్టం వస్తుంది. ఒకవేళ మొదటిది నమ్మకపోతే రెండోదైనా నమ్ముతారన్నాడు. మరి ఒకవేళ రెండింటిని కూడా నమ్మలేదనుకో అప్పుడు ఏం చెయ్యి? మూడో కార్యాన్ని చూపించమన్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో మొదటి దాన్ని నమ్మకపోతే రెండో దాన్ని బట్టేనా వింటారంటున్నాడు. ఒకవేళ రెండు కూడా నమ్మరు, అవకాశం ఉందా లేదా? మూడో అవకాశం కూడా ఇచ్చాడు. ఏటి నీళ్ళు తీసుకొచ్చి భూమి మీద పోస్తే, నేల మీద పోస్తే అది రక్తంగా మార్చబడ్డం. అంటే ఈ 3 కార్యాలు ఒకటి చేసినా నమ్మొచ్చు, లేక 2 చేసినా నమ్మొచ్చు. కానీ మూడోది చేసేసరికి
పరిపూర్ణమైన నమ్మకం వచ్చింది అనమాట. అది ఒక బలం. ఒకసారి చెప్తే ఒక్క రకం, 2 సార్లు చెప్తే బలం, 3 సార్లు చెప్తే మరి ఎక్కువ బలం అన్నట్టు ఈ 3 సూచక్రియలు ఇచ్చాడు. ఈ 8వ వచనానికి ఒక 2 చూద్దాం. నిర్గమకాండం 4:28-30. జనులు ఎదుట ఆ సూచక్రియలు చేసినప్పుడు జనులు నమ్మారా? 4వ అధ్యాయం 28-30లో చదువుదాం. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకనున్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. ఆ సూచక్రియలు ఏమిటి? కర్రను కింద పడేస్తే పామై ఉంటుంది. రొమ్మును చేయబెట్టుకుని తీస్తే అక్కడ కుష్టం వచ్చి ఉంటుంది. ఏటి నీళ్ళు తీసుకొచ్చి నేల మీద పోస్తే రక్తంగా మార్చబడి ఉంటాయి. అదే సూచక్రియలు అంటున్నాడు ఇక్కడ. మరి ఇది కాకుండా వేరే ఏదైనా ఉందో అర్థం చేసుకున్నట్లయితే చెప్పండి చూద్దాం. అంటే ఇప్పటికీ ఈ 3 సూచక్రియలు చెప్పాడు. కానీ అక్కడ చెప్పినప్పుడు సూచక్రియలు అని చెప్పలేదు. కానీ 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు మోషేతో చెప్పినట్లు ఆ సూచక్రియలు చేయగా ఆ ప్రజలందరూ కూడా నమ్మిరి అని ఉంది. అంటే సూచక్రియలు ఎందుకు అర్థమవుతుందా? ఇతను దైవజనుడని నమ్మడానికి దేవుడు తన దాసునికి ఇస్తున్న సాక్ష్యమే ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. నేను ఇదే చెప్తున్నా మొదటి నుండి కూడా. ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు ఎందుకు తన దైవజనులకి అంటే తన సేవకులకు ఇస్తున్నాడంటే ఈ ఈ వ్యక్తిని నేనే పంపానని దేవుడు వారికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 2:11. అక్కడ కానా ఊరి వివాహంలో కూడా ఏం చేశాడు? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియని చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒకవేళ దాన్ని చేయకపోతే విశ్వాసం ఉంచి ఉంటారా? ఇప్పుడే విశ్వాసంలో ప్రవేశించినట్లు కనబడుతుంది. అటు ఇటు నమ్మకమే ఇప్పుడు కూడా. ఈ ఒక కార్యం చేసేసరికి కొంత విశ్వాసం వచ్చి ఉండొచ్చు. యోహాను సువార్త 2:11 కానా ఊరిలోని వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సందర్భంలో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చేసరికి అతనితో ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంటే విశ్వాసం ఉంచిరి. 9వ వచనానికి పోదాం. 4:9. వారు ఈ 2 సూచక్రియలను బట్టి నమ్మక నీ మాట వినకపోయినేలా నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలేను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. ఇప్పుడు ఆ 2 కూడా నమ్మలేదు అనుకో, 3వ దానికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ 3వ సూచక్రియ ఏంటంటే ఏటి నీళ్లు తీసుకొచ్చి ఎండిన నేల మీద పోసినప్పుడు ఆ నీళ్లు రక్తంగా మార్చబడతాయి. ఈ 9వ వచనానికి రాద్దాం. నిర్గమకాండం 4:30. నిర్గమకాండం 4:30లో యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నిటినీ అహరోనుకు చెప్పాడు. అహరోను ఏం చేశాడంటే ఆ జనుల ఎదుట ఈ సూచక్రియలు చేశాడు. అప్పుడు ఆ జనులు ఏం చేశారంటే నమ్మారు. ఒకవేళ ఒక్క కార్యంలో నమ్మి ఉండొచ్చు, లేక 2 కార్యాల్లో నమ్మి ఉండొచ్చు. కొంతమంది 3 చెప్పిన తర్వాత అయినా నమ్మి ఉంటారు. టోటల్గా ఈ 3 సూచక్రియలు చేసేలోపు ఇశ్రాయేలీలు అందరూ కూడా మోషే దైవజనుడని నమ్మడానికి ప్రారంభించారు. 4వ అధ్యాయం 10వ వచనానికి పోదాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం కలవాడునని యెహోవాతో చెప్పాను. అంటే నమ్మబలికించడానికి మార్గాన్ని చూపించాడు దేవుడు. ఇప్పుడు నోటి మాంద్యం కలిగినటువంటి వారిని నేను పోయి చెప్తే వాళ్ళు నమ్ముతారా అన్న మరొక కోణంలో వచ్చాడు మోసే. మరి నోటి మాంద్యం అయితే దేవుడు తన పనిని తాను చేయించుకోలేడా? దేవుడు తన పనిని చేయించుకోలేడా? నోరు ఒక లెక్క. గాడిదకి నోరిచ్చిన వ్యక్తి మోసేకి పలకడానికి నోరు ఇవ్వడా? స్పష్టంగా పలికే శక్తిని దేవుడు ఇవ్వడా? ఇదంతా కూడా మోసే తప్పించుకోవడానికి అడుగుతున్న నాటకంలాగా ఉంది.
ఒకవేళ ఆయనకు భయం ఉండొచ్చు మోసేకి. ఎట్టా? ఒకవేళ మనం ఇంతకు ముందు ఐగుప్తుని చంపేశాము, అది చరిత్ర పుటల్లో నిలిచిపోయి ఉంటుందేమో. ఒకవేళ ఇప్పుడు పోయినా ఒకవేళ సంభవం గుర్తుకొచ్చి మనల్ని ఏదైనా చేస్తారని భయపడి ఈ మాట అంటున్నాడు. ఒకవేళ నిజంగా కూడా నోటి మాంద్యం అయితే దేవుడు ఆ మాటను ఇవ్వడా? మరి ఆ మాటతో దేవుడు ఏమన్నాడంటే, మీ అన్న అయినటువంటి అహరోను లేడా? మరి అహరోనుతో నువ్వు చెప్పు, అహరోను మాట్లాడతాడని ఈయన చెప్పిన మాటకి సమాధానం చెప్పేశాడు 11వ వచనంలో. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు మాట నేర్పరి కాను, నోటి మాంద్యం కలిగిన వాడిని అని అంటున్నావు. కానీ మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాణి గానే, చెవిటివాణి గానే, దృష్టి కలిగిన వాణి గానే, వృద్ధివాణి గానే పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా అంటున్నాడు. మరి అలా పుట్టించిన ఇప్పుడు ఆ మూగవాడు మాట్లాడేటట్లు చేయలేడా దేవుడు? మరి యేసుక్రీస్తు కాలంలో ఎంతమంది మూగోళ్ళు మాట్లాడలా, కుంటోళ్ళు నడవలా, ఆ గుడ్డోళ్ళు చూడలా. మరి వాళ్ళందరికీ ఇచ్చిన దేవుడు మరి మోసేకి ఇవ్వడా? ఇవ్వగలడు, ఇవ్వగలిగిన శక్తివంతుడే. 11వ వచనానికి చూద్దాం, ఒక రెండు చూద్దాం. ఆదికాండం 18:14. అక్కడ అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహాం నమ్మలా, ముసలి ప్రాయంలో మాకు పిల్లలు ఏడపడతారయ్యా, నేను సెంచరీ దగ్గరలో ఉన్నానే, నేను సెంచరీ దాటేశానే అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఒక ప్రశ్న వేశాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేని వాటిని ఉన్నట్టు పిలవగలిగిన శక్తిమంతుడి దేవుడు. కానీ అక్కడ ఖచ్చితంగా చెప్పేసిపోయాడు ఏమని? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పాడు. కలిగిందా? ఇస్తానంటే ఇస్తాడు, లేదంటే లేదు. అంటే దేవుడు ఏదైనా ఇవ్వగలడు. అంటే సంతానం మాత్రమే కాదు, మూగవారికి నోరునివ్వగలడు, చెవిటి వాడికి వినే చెవుల్నివ్వగలడు, నోటి మాంద్యం కలిగినటువంటి వానికి స్పష్టంగా మాట్లాడే శక్తిని ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు దేవుడు. కానీ మోసే ఏమన్నాడు? అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని అన్నాడు. నోటి మాంద్యం ఒక లెక్కన? దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదని చూస్తున్నాం. ఆదికాండం 18:14లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్న వేశాడు దేవుడు. ఏది లేదు, సమస్తం సాధ్యమే. మరి మన పరిస్థితి కూడా అంతేనా? నమ్మక విషయంలో మనం కూడా అలాగే ఉండాలంట. నమ్ముట నీ వలనైతే సమస్తం అసాధ్యమా? నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే అంటున్నాడు. మనం నమ్మాలా, అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మితే అది సాధ్యం. అర్థం కాకుండా నేను నమ్మను అంటే ఒకవేళ అది సామాను పోలే కనపడవచ్చు. ఆయన చూడాలా, ఆయన మేకులు గుర్తుల్లో నా చేపెట్టి చూడాలా అనడం కాదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులా. అదే అంటున్నాడు. ఆయన విషయాలలో ఆయన మాటలు మనకు అర్థం కాకపోయినా మనం ఏం చేయాలంటే నమ్మాలా. నమ్మి దేవుడిని అడిగినప్పుడు ఆ గ్రహింపుని ఇస్తాడంట. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యం అనేది రోగాన్ని పోగొట్టుకోవడమేనా? లేకపోతే ఆయన మాటల్ని అర్థం చేసుకునేది కూడా? శేఖర్ సార్ బ్లింక్ అవుతుంది మీది వీడియో. ఇట్ట కొట్టుకుంటుంది లైటింగ్. సరే, కీర్తన గ్రంథం 146వ కీర్తన 8వ వచనం. 146వ కీర్తన 8లో యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అంటే దేవుడు గుడ్డి వారి కన్నులు తెరవజేస్తాడా? మరి నోటి మాంద్యం కలిగినటువంటి వాడు మాట నేర్పరి తనం లేనివాడని అంటున్నాడంటే దేవుని పని విషయంలో వాక్చాతుర్యం అవసరమా? అవసరం లేదని చూసాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో
ఆయన వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాశ్రయంతో కానీ ఆయన బోధించాల. అంటే దేవుని పరిచర్య విషయంలో వాక్చాతుర్యం అవసరం లేదు. దేవుని సేవ చేయడానికి ఒకే ఒక ముఖ్యమైనటువంటి అర్హత ఏంటంటే నమ్మకం. అంటే మరణం వరకు కూడా నమ్మకంగా మనం నేర్చుకున్న ఉపదేశంలో నిలబడాల. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడేమో కన్ను చూసాం, గుడ్డి వారికి కన్ను తెరవ చేసేది ఆయన చూసాం. ఇప్పుడు 94వ కీర్తన 9వ వచనంలో చెవులను కలుగు చేసిన వాడు కూడా దేవుడే. చెవులను కలుగు చేసింది ఎవరు? దేవుడే. కంటిని నిర్మించింది ఎవరు? దేవుడే. అంటే ఒక జంతువుకే నోరిచ్చాడంటే, గాడిదకి గార్ధభావానికి నోరిచ్చాడంటే మరి మోసేకి ఇవ్వడా? తప్పకుండా ఇవ్వగలడు. అంటే ఆ జంతువు కంటే మనిషి శ్రేష్టమైన వాడు కాడా? మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం కూడా ఇదే తంతు, ఇదే మాట. అయ్యా నేను మాట్లాడలేను అన్నప్పుడు ఏదో ఒక దీని లాంటిది ఏదో వచ్చి ఆయన నోటికి తగలడం, మరి ఆయన స్పష్టంగా మాట్లాడడం, ఆ సంభవం జరుగుతూ ఉంది అక్కడ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనేను. యెషయా గ్రంథం 35:5. గుడ్డివారి కళ్ళు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాణి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉప్పును, అడవిలో ఏంది అడవిలో కాలువలు పారును. అంటే ఇదన్నీ కూడా యేసుక్రీస్తు చేసిన కార్యాలు కానీ కనబడుతూ ఉంది. అంటే గుడ్డివాని కన్నులు తెరవబడ్డాయా అంటే గుడ్డోడికే చూపు వస్తుంది. మరి మోసే ఎందుకు ఆ మాట అంటున్నాడు? నేను నోటి మాన్యం కలిగినటువంటి వాడిని, నేను మాట నేర్పరి లేని వాడిని, మరి నేనెళ్ళి ఎలా మాట్లాడగలనని అంటున్నాడు. అసలు మోగోడైనా దేవుడు తన పనికి ఉపయోగించుకుంటాడు. మరి మోగోడి కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వగలడు, ఆ వాక్శక్తిని అనుగ్రహించగలడు. అంటే ఆ వాక్శక్తి అన్నప్పుడు ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ చేపలు పట్టుకునే గలిలీయులు ఏం చేశారంటే 16 దేశాల భాష మాట్లాడారంట. అంటే 16 దేశంలో ఉన్నటువంటి వారి భాషను మాట్లాడుతున్నారంటే ఆ భాషను పలికే శక్తిని దేవుడు వారికి ఇచ్చినప్పుడు మరి మోగవాడు పలకడానికి నోరివ్వడా? మరి నోటి మాన్యం కలిగినటువంటి వాడికి స్పష్టంగా మాట్లాడే నోరు ఇవ్వడా? కానీ మోసే తప్పించుకోవాలని ప్లాన్ చేసినట్టు కనబడుతుంది అక్కడ. అప్పుడు దానికి 11వ వచనంలో దేవుడు ఏమన్నాడు? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాణిగానే, చెవిటివాణిగానే, దృష్టి కలిగిన వాణిగానే, గురుడివాణిగానే పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. మరి చేసేది ఆయన, గుడ్డివాణిగా పుట్టించేది ఆయనే, ఆ గుడ్డివాణికి చూపును అనుగ్రహించేది కూడా దేవుడే కదా. మరి ఇంతకు ముందే చూసాం యెషయా గ్రంథంలో, మరి గుడ్డివారు చూస్తారని, కుంటివారు పరుగు గంతులు వేస్తారని. మరి ఇలాంటి ప్రతి కార్యంలో కూడా దేవుని మీద నమ్మకం లేదు. ఇర్మీయా గ్రంథం 1:9. అక్కడ ఇర్మీయా కూడా ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళనన్నాడు. నేను బాలుణ్ణి, నేను మాట నేర్పరి లేనివాడిని, నేను మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9లో అప్పుడు దేవుడు తన చేయి చాపి ఇర్మీయా నోరును ముట్టాడు. ముట్టిన వెంటనే ఏమైంది? ఆయన నోరు సిద్ధపడ్డాయి. మరి ఆయన మాట్లాడుతున్నాడా? 1:9 చదువుదాం ఇర్మీయా గ్రంథం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అంటే ఉంచడమే కాదు, పలికించేది కూడా దేవుడే. ఉంచితే సరిపోద్దా? సరిపోదు. ఉంచడమే కాదు కానీ ఆయన మాటలు కూడా ఇస్తూ ఉన్నాడు. 12వ వచనానికి పోదాం.
నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు దేవుడు 12వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని మోషేతో చెప్పాడు. ఇంకా ఏమీ చెప్పబోకు. వాళ్ళు ఏదైనా సూచక్రియలు అడిగితే ఈ మూడింటిని ప్రయోగించు. ఆ మూడింటి కర్రని కింద పడే పాము అయింది, తోగను పట్టుకో కర్ర అయింది. రెండోది రొమ్ముని చేయి పెట్టుకో తీసేయి కుష్టం అవుద్ది. మరలా కుష్టం పోవాలంటే రొమ్ము మీద చేయి పెట్టి తీసేవంటే కుష్టం పోద్ది. ఈ రెండు నమ్మకపోతే మూడోది ఇచ్చాడు. ఆ మూడోది ఏంటి? ఏటి నీళ్ళని తీసుకొచ్చి ఆరిని నేల మీద పోయి అప్పుడు అది రక్తంగా మార్చబడతాయి, దీన్ని బట్టి అయినా నమ్ముతారన్నాడు. నమ్మారా? ఆ మూడిట్లో నమ్ముతారనే తెలిసిపోయింది మోసేకి. ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలని ఏమన్నాడు? అయ్యా, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, మాట నేర్పడి వాడిని కాదన్నప్పుడు దానికి సమాధానం చెప్పాడు. గుడ్డివానిగానే కుంటివానిగానే మూగవానిగానే పుట్టించేది నేనే కదా, అటు వారికి నోరిచ్చేది నేనే, వినే చెవులిచ్చేది నేనే, మాట్లాడే సరి ఈ విధంగా అంటే కొరత కలిగినటువంటి వాటిని అన్నింటిని కూడా నేను కొరత లేకుండా చేసేది నేనే కదా అన్నాడు. ఇప్పుడు 12వ వచనంలో దేవుడు ధైర్యపరిచి మోషేని పంపుతున్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసినది నీకు బోధించదనని మోషేతో చెప్పాడు. మరి ఇప్పుడు ఏమనబోతాడు? ఇప్పుడు కూడా ఏదో సంథింగ్ చెప్తాడు. 13లో ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు అంటే మోషే ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా, నీవు పంపదలిసిన వారిని పంపమనగా. అరే, నేను పంపాలనుకున్నది నిన్నే కాబట్టి నేను ఎవరిని పంపాలని అని ఉంటాడు దేవుడు అక్కడ. అంటే ఇక్కడ కూడా తప్పించుకోవడానికి వెతుకుతున్నాడు. నీవు పంపదలిసిన వారినే పంపమన్నాడు. ఎవరిని పంపాలనుకుంటున్నాడు? మోసేనే మొదటి నుండి నేను ఎన్నుకున్నా, ఐగుప్తులో నుండి అతన్ని కాపాడా. అంటే అంటే మాట ప్రావీణ్యతగా అంటే అన్ని సకల విద్యల్లో ప్రావీణ్యునిగా చేశా. కానీ ఎవరినైనా పంపించంటే అన్ని నిన్ను సిద్ధపరిచి నేను ఎవరిని పంపగలనని అనుకుని ఉంటాడు దేవుడు అక్కడ. నేను పంపదలసింది నిన్నే అని గట్టిగా పట్టుబట్టాడు దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు నేను ఎవరిని పంపేదేను, ఆ నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అందుకు నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి నీ జనంతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని చాలు. అంటే అక్కడ దేవుడు ఒక ప్రశ్న వేశాడు, నేను ఎవరిని పంపాలా అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఆయన ఏం చేశాడు? నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. మరి అలా చెప్పగలిగినటువంటి వారి ఎడల గొప్ప సంతోషం, ఆనందం కలుగుతుందంట దేవునికి. మరి యేసుక్రీస్తు కూడా భూమి మీదకి పోయినప్పుడు సంతోషంగా వచ్చాడు. అంటే తండ్రిని సంతోషపెట్టిన ప్రతి సందర్భాల్లో తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, మన పిల్లల్ని మనం సంతోషపెట్టినప్పుడు మన పిల్లల్ని ప్రేమిస్తాం. ఒకవేళ దుఃఖపరిచినప్పుడు శపించలేకపోయినా ప్రేమించకనే పోతాం. మరి దేవుడు పంపుతూ ఉన్నప్పుడు మనం పోవడం శ్రేష్టం. అలా దేవుడు పంపిన వెంటనే మనం పోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని సరైనటువంటి క్రమంలో నడిపిస్తాడు. దేవుడు చెప్పి పోతానని పోకపోయినా తప్పే. కాబట్టి పోతానని చెప్పి పోకుండా నిలిచిపోవడం కంటే చెప్పకనే మౌనంగా ఉండడం ఒకవేళ ఉత్తమంగా గడపడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 23:20లో అంటే మోసే, అహరోను మరి ఇశ్రాయేలీలకు ముందు ఒక దూతను పంపుతున్నాడు. ఆ దూత ఏం చేస్తాడంటే వీరికి సమస్తాన్ని సమకూర్చి పెడతాడనమాట. అంటే నీ నోటికి తోడై ఉండి నీకు
నువ్వు పలకవలసినటువంటి వాటిని నీకు బోధిస్తాను అంటున్నాడు కదా. ఆయన నోటికే కాదు, ఆయన చేస్తున్న ప్రతి క్రియకు కూడా దేవుడు ఒక దూతను లేక ఎవరో ఒకరిని సహాయకుడిగా పెట్టాడనమాట. ఇప్పుడు భూమి మీద ఆయన నోటి మాంద్యం కలిగిన వాడైతే అహరోన్ని సహాయకుడిగా ఇచ్చాడు. నీకు మాట్లాడడం చేత కాదు కదా, మరి మీ అన్న అయినటువంటి అహరోన్ బాగా మాట్లాడతాడు కదా, మాట నేర్పరి కదా, మీ అన్నతో చెప్పు నేను చెప్పిన మాట. మీ అన్న పోయి చల్లగా ఫరోతో చెప్తాడన్నాడు. అంటే దేవుడు తన దాసులకి సమస్త విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడనమాట. ఇప్పుడు 12 అన్నట్టు, నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని దేవుడు మోషేతో అన్నాడు. పదమూడవ వచనానికి పోదాం. అంటే 13వ వచనంలో అయ్యా నువ్వు ఎవరిని పంపాలో వారినే పంపమన్నాడు. కానీ దేవుడు ఖచ్చితంగా మోసే మీద ఆలోచన కలిగి ఉన్నాడు. మరి మోసేకి మించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి దేవుడు మోసేనే ఎన్నుకున్నాడు. మరి మోసే కాదన్నా కూడదన్నా దేవుడు మోసేని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనలో నమ్మకాన్ని చూశాడు దేవుడు. ఏ నమ్మకం? తన ప్రజల మీద నమ్మకం కలిగి ఉన్నాడా? ప్రేమ కలిగి ఉన్నాడా? ఎవడో ఒక ఐగుప్తీయుడు ఒక ఎబ్రీని కొడుతూ ఉంటే సహించాడా? ఆయనకి జాతి మీద ప్రేమ కూడా ఉంది, తమ జనాంగం మీద ప్రేమ ఉంది, తన జనుల విషయమై నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి అతనే సరైనటువంటి నాయకుడని దేవుడు ఏం చేశాడంటే మోసేని విడిచిపెట్టల. 14వ వచనంలో దేవుడు మోసే మీద కోపపడ్డాడు. ఎన్ని మార్లు చెప్పాలయ్యా? నమ్మరన్నావు, నమ్మడానికి ఇలాంటి సూచక్రియలు చేయమన్నా సరే అన్నావు, తర్వాత నోటి మంది అన్నావు, నేను ఇన్ని మాటలు చెప్తున్నా, మరలా నువ్వు ఎవరిని పంపాలో వాడిని పంపంటే మరి దేవుని కోపం రాలేదా? 14వ వచనంలో 14వ వచనాన్ని చదువుదాం. ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బావుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. సరే, 14వ వచనంలో దేవునికి మోసే మీద కోపం వచ్చి లేవీయుడగు నీ అన్నైన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. కానీ ఇప్పుడు అహరోనుతో చెప్పలా దేవుడు, ఇంకా అతన్ని సిద్ధపరచలా. కానీ మోసేతో చెప్పేశాడు, నువ్వు పో, నీ ఎదురుగా మీ అన్న వస్తాడని. తర్వాత అహరోను దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఈ విధంగా మీ తమ్ముడైనటువంటి మోసే వస్తున్నాడు, ఆయన్ని ఎదుర్కొని పో అంటాడు. ఇక్కడ దేవుడు మోసేతో చెప్తాడు, అక్కడ అహరోనుతో చెప్తాడు. అప్పుడు 14వ వచనంలో అహరోను అన్న, మరి ఇప్పుడు ఆయన మంచి అంటే బాగా మాట్లాడగలిగిన వాడు అహరోను. అహరోనుకు ఒకవేళ వాక్చాతుర్యం ఉండొచ్చు. అందుకని దేవుడు అహరోను విషయాన్ని కూడా బాగా గ్రహించాడు. మీ అన్న బాగా మాట్లాడగలిగిన వాడని నేను ఎరుగుదును. అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుతున్నాడు. అతడు నిన్ను చూసి సంతోషిస్తానని అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్న సందర్భం? 3వ అధ్యాయం మిద్యాని దేశంలో, అంటే ఆ దేవుని పర్వతం దగ్గర ఆ పొదలో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే జరుగుతున్న సందర్భం ఇది. మరి అహరోను ఎక్కడున్నాడు? అహరోను ఐగుప్తు దేశంలోనే కదా ఉన్నాడు. కానీ ఇక్కడ చెప్పింది ఇప్పుడే రాడు. ఈయన మిద్యాని దేశంలో నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు అప్పుడు ఎదురుకు వస్తాడనమాట. అంటే 4వ అధ్యాయంలో మీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి వస్తాడు, నిన్ను కలుసుకోవడానికి వస్తాడని అన్నప్పుడు ఇక్కడే కాదు, కానీ ఇంకొక అధ్యాయం తర్వాత కావచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా. టైం ఓవరా? సరే, ఇప్పటిదాకా ఓర్తో విన్న